హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ టెక్. ఈ వీడియోలో వడ్డీని లెక్క కట్టే విధానం మరియు వడ్డీని ఒకే ఒక స్టెప్లో ఏ విధంగా కనుక్కోవచ్చు అనేది తెలుసుకుందాం. వడ్డీని లెక్క కట్టాలంటే మనకి 3 విషయాలు తెలిసి ఉండాలి. అవేంటంటే అప్పు తీసుకున్న సొమ్ము, వడ్డీ రేటు, కాల వ్యవధి. ఈ 3 విషయాలు తెలిసినప్పుడు మనం వడ్డీని కనుక్కోగలం. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక వ్యక్తి 50,000 రూపాయలను అప్పుగా తీసుకోవడం జరిగింది. వడ్డీ రేట్ వచ్చేసి నెలకి 100కి 2 రూపాయలు. ఇంకా మనకు కావాల్సింది ఏంటి? కాల వ్యవధి. కాల వ్యవధిని ఏ విధంగా కనుక్కోవాలంటే అప్పు చెల్లించిన తేదీ నుండి అప్పు తీసుకున్న తేదీని మైనస్ చేయాలి. మైనస్ చేసేటప్పుడు మనం డేట్స్ని ఈ ఫార్మేట్లో రాసుకోవాలి. ముందు సంవత్సరము, తర్వాత నెల, లాస్ట్లో రోజు రాసుకోవాలి. ఈ విధంగా డేట్స్ని రాసుకొని ఒకదానిలో నుంచి ఇంకో దాన్ని మైనస్ చేయాలి. 10లో 10 తీస్తే 0, 6లో 3 తీస్తే 3, అలాగే 2024లో 22 తీస్తే 2. సో ఫైనల్గా మనకి కాల వ్యవధి ఎంత వచ్చింది? 2 సంవత్సరాల 3 నెలల 0 రోజులు. ఇక్కడ వడ్డీ రేట్ అనేది నెలకి ఇవ్వడం జరిగింది కాబట్టి కాల వ్యవధి కూడా నెలల్లో ఉండేటట్టు చూసుకోవాలి. సంవత్సరానికి 12 నెలలు కాబట్టి 2 సంవత్సరాలకి 2 12ల 24 నెలలు ప్లస్ ఇదొక 3 నెలలు. మొత్తంగా కాల వ్యవధి ఏమవుతుంది? 27 నెలలు అవుతుంది. ఇప్పుడు మనం వడ్డీ రేటుని అబ్జర్వ్ చేద్దాం. వడ్డీ వచ్చేసి నెలకి 100కి 2 రూపాయలు. దీని అర్థం ఏంటంటే ఒక నెలకి 100 రూపాయలకి అయ్యే వడ్డీ 2 రూపాయలు. ఒక నెలకి 100 రూపాయలకి కట్టాల్సిన వడ్డీ ఎంత? 2 రూపాయలు. ఈ లెక్కన 1000 రూపాయలకి ఎంత వడ్డీ అవుతుంది? 20 రూపాయలు అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక 0 పెరిగింది కాబట్టి ఇక్కడ కూడా మనం ఒక 0ని పెంచాలి. సో 1000 రూపాయలకి 20 రూపాయలు అవుతుంది. ఇదే విధంగా 10,000కి 200 రూపాయలు, 1,00,000 రూపాయలకి 2,000 రూపాయలు అవుతుంది. ఒక నెలకి 1,00,000 రూపాయలకి అయ్యే వడ్డీ 2,000. మరి ఈ ఉదాహరణలో తీసుకున్న అమౌంట్ ఎంత? 50,000. 1,00,000 రూపాయలకి 2,000 అయినప్పుడు 50,000కి 1,000 రూపాయల వడ్డీ అవుతుంది. ఎందుకంటే 1,00,000లో సగం 50,000 కాబట్టి 2,000లో సగం 1,000 రూపాయలు తీసుకోవాలి. సో ఫైనల్గా ఒక నెలకి ఈ తీసుకున్న అమౌంట్ 50,000కి అవుతున్న వడ్డీ ఎంత? 1,000 రూపాయలు. ఒక నెలకి 1,000 రూపాయల వడ్డీ అయితే ఇక్కడ మొత్తం ఎన్ని నెలలు అయింది కాల వ్యవధి? 27 నెలలు. సో 27 నెలలకు వడ్డీ ఎంత అవుతుంది? 1,000 రూపాయలని 27తో గుణిస్తే మనకి ఫైనల్గా వడ్డీ ఎంత వస్తుంది? 27,000 రూపాయలు వచ్చింది. ఇది సాధారణంగా వడ్డీని కనుక్కోవడానికి అందరికీ అర్థమయ్యే విధానం. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్లో క్యాల్కులేటర్స్ అనేవి అందుబాటులో ఉంటాయి కాబట్టి మనం వడ్డీని ఒకే ఒక స్టెప్లో ఏ విధంగా కనుక్కోవచ్చు అనేది తెలుసుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న ఉదాహరణలో అప్పు తీసుకున్న డబ్బు ఎంత? 50,000. వడ్డీ రేటు 2 రూపాయలు. కాల వ్యవధి 27 నెలలు. ఈ 3 నెంబర్లని ఇంటూ చేసి 100తో డివైడ్ చేస్తే మనకి వడ్డీ ఎంత అనేది డైరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం క్యాల్కులేటర్ తీసుకుందాం. 50,000 ఇంటూ 2 ఇంటూ 27 డివైడెడ్ బై 100. ఈ విధంగా మనం క్యాల్కులేటర్ తీసుకొని ఈ 3 నెంబర్ని ఇంటూ చేసి 100తో డివైడ్ చేస్తే డైరెక్ట్గా వడ్డీ అనేది రావడం జరుగుతుంది. దీనికి చదువుతో సంబంధం లేదు. ఎవరైనా సరే ఈ విధంగా క్యాల్కులేటర్ తీసుకొని వడ్డీని ఎవరికి వారే లెక్క కట్టవచ్చు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే వడ్డీ రేటు నెలల్లో ఉన్నప్పుడు కాలాన్ని కూడా నెలల్లోనే తీసుకోవాలి. ఒకవేళ వడ్డీ రేటు సంవత్సరాల్లో ఉంటే కాలాన్ని కూడా సంవత్సరాల్లోనే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 50,000 రూపాయలని ఒక బ్యాంకులో 14% వడ్డీకి తీసుకొని 3 సంవత్సరాల తర్వాత తిరిగి చెల్లించారు. ఇక్కడ వడ్డీ రేట్ అనేది 14%. అంటే దీని అర్థం ఏంటంటే ఒక సంవత్సరానికి 100 రూపాయలకి అయ్యే వడ్డీ
14 రూపాయలని అర్థం. సో వడ్డీ రేటు ఈ విధంగా సంవత్సరాల్లో ఉన్నప్పుడు మనం కాల వ్యవధిని కూడా సంవత్సరాల్లోనే తీసుకుంటే అప్పుడు కూడా ఇంతకు ముందులాగే మనం ఈ 3 నెంబర్లని డైరెక్ట్గా ఇంటూ చేసి 100తో డివైడ్ చేస్తే వడ్డీ ఎంత అనేది తెలుస్తుంది. ఈ విధంగా మనం వడ్డీని చాలా సులువుగా లెక్క కట్టవచ్చు. ఇంతకుముందు మనం తీసుకున్న ఉదాహరణలో కాల వ్యవధిని లెక్క కట్టడం అనేది చాలా సింపుల్గా చేసాం. ఎందుకంటే ఇక్కడ పెద్ద నెంబర్లు ఉన్నాయి, కింద చిన్న నెంబర్లు ఉన్నాయి. సో ఇక్కడ తీసివేత అనేది మనం చాలా సింపుల్గా చేసాం. అలా కాకుండా ఇప్పుడు మనం ఇంకో ఉదాహరణ చూద్దాం. ఈ ఉదాహరణలో అప్పు తీసుకున్న అమౌంట్ 1,00,000 రూపాయలు, వడ్డీ రేటు నెలకి 100కి 2 రూపాయలు. అలాగే మనం ఇప్పుడు కాల వ్యవధిని కనుక్కోవాలి. ఇంతకు ముందులాగే మనం డేట్స్ని ఈ విధంగా వేసి తీసివేత చేద్దాం. ఇక్కడ 5లో 15 తీయాలి. సో 5లో 15 తీయలేం కాబట్టి జనరల్గా మనం ఏం చేస్తాం, పక్క నెంబర్ నుండి ఒక నెంబర్ని అప్పు తీసుకొచ్చి ఈ నెంబర్కి 10 ప్లస్ చేస్తాం. అప్పుడు ఎంత అవుద్ది, ఇది 15 అవుద్ది. కానీ ఇక్కడ మనం నెలల్లో నుండి ఒక నెంబర్ని అంటే ఒక నెలని తీసుకొని రోజుల దగ్గరికి తీసుకొచ్చేటప్పుడు మనం 30ని యాడ్ చేయాలి. ఎందుకంటే ఒక నెల అంటే 30 రోజులు కాబట్టి ఇక్కడ నుండి మనం ఒక నెంబర్ని తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు 30ని యాడ్ చేసుకోవాలి. సో ఇదేమవుతుంది, 30 + 5 35. 35లో 15 తీస్తే 20. ఇంకా ఇక్కడ 6 ఉంటుంది, 6లో 2 తీస్తే 4. అలాగే 2024లో 2021 తీస్తే 3. సో కాల వ్యవధి 3 సంవత్సరాల 4 నెలల 20 రోజులు. ఇక్కడ కూడా వడ్డీ రేట్ అనేది నెలల్లో ఉంది. సో కాల వ్యవధిని కూడా మనం నెలల్లోనే తీసుకోవాలి. 3 సంవత్సరాలు అంటే ఎన్ని నెలలు, సంవత్సరానికి 12 నెలలు కాబట్టి 3 సంవత్సరాలకి 3 12 36 నెలలు ప్లస్ 4 నెలలు, మొత్తం 40 నెలల 20 రోజులు అనేది కాల వ్యవధి. ముందుగా మనం 40 రోజులకి వడ్డీ ఎంత అవుతుందో లెక్క కట్టి తర్వాత 20 రోజుల వడ్డీని ఏ విధంగా కనుక్కోవాలో తెలుసుకుందాం. సో అప్పు తీసుకున్న డబ్బు 1,00,000 రూపాయలు, వడ్డీ రేటు 2 రూపాయలు, కాల వ్యవధి 40 నెలలు. సో వడ్డీ ఎలా వస్తుంది, 3 నెంబర్లని ఇంటూ చేసి 100తో డివైడ్ చేయాలి. ఇలా చేస్తే మనకి వడ్డీ 80,000 వస్తుంది. సో 1,00,000 రూపాయలకి 40 నెలలకి అయ్యే వడ్డీ 80,000 రూపాయలు. ఇంకా మనకి 20 రోజులు మిగిలి ఉంది. సో 20 రోజుల వడ్డీని ఎలా కనుక్కోవాలంటే ఇక్కడ వడ్డీ రేట్ వచ్చేసి నెలకి 100 రూపాయలకి 2 రూపాయలు, ఒక నెలకి 100 రూపాయలకి 2 రూపాయలు. ఈ లెక్కన 1,00,000 రూపాయలకి 2,000 అవుతుందని ఆల్రెడీ మనం మొదటి ఉదాహరణలో చెప్పుకున్నాం. సో ఒక నెలకి 1,00,000 రూపాయలకి అయ్యే వడ్డీ 2,000. ఒక నెల అంటే 30 రోజులు. సో 30 రోజులకి అయ్యే వడ్డీ 2,000 రూపాయలు. మరి ఒక రోజుకి అయ్యే వడ్డీ ఎంత అవుతుంది, 2,000ని 30తో భాగిస్తే ఒక రోజు వడ్డీ అనేది తెలుస్తుంది. మనకు కావాల్సింది ఎంత, 20 రోజులు. సో 20 రోజులకి అయ్యే వడ్డీ కావాలంటే ఒక రోజుకి అయ్యే వడ్డీని 20తో గుణిస్తే మనకి 20 రోజులకి అయ్యే వడ్డీ వస్తుంది. సో 20తో గుణిద్దాం. 2,000 డివైడెడ్ బై 30 ఇంటూ 20 ఎంత వచ్చింది, 1,333 రూపాయల 33 పైసలు వచ్చింది. దీన్ని రఫ్గా మనం 1,333 రూపాయలుగా తీసుకుందాం. సో 20 రోజులకి అయ్యే వడ్డీ 1,333 రూపాయలు. 40 నెలలకి వడ్డీ ఎంత వచ్చింది, 80,000. 20 రోజులకి 1,333 రూపాయలు. మొత్తంగా వడ్డీ ఎంత అవుతుంది, 81,333 రూపాయలు అవుతుంది. ఈ విధంగా వడ్డీని లెక్క కట్టడం జరుగుతుంది. మీకు గనక వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కీప్ వాచింగ్ టు మ్యాథ్స్ టెక్.